Kiwi. Hi. Hi, Cherry. Hi, Amma. How are you? Good. Welcome to our channel, Cherry Family in Qatar. Today we are going to beach. Wow. And I'm doing photos. You are capturing photos. Yeah. Okay. Hi friends, మేము ఆర్వర్కలా బీచ్ కి వచ్చినాం. అవునా, ఎందుకని? ఆడుకోనికే. రిలాక్సేషనా? రిలాక్సేషన్. ఫుల్ మూన్ చెరీ. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు మూన్. ఎందుకు? అంతే. అమ్మా, ఆ చెట్టు మీద లైట్ ఉంది. సో చూడండి, ఇప్పుడు టైం ఎంత? 10:30 అవుతుంది. జనాలు చూడండి ఎట్లున్నారు. ఈరోజు అయితే టెంపరేచర్ ఏం ఎక్కువ లేదు, నార్మల్గానే ఉంది. వేడిగా అయితే ఏం లేదు. సో కొందరు వెళ్ళిపోతున్నారు, మేమైతే ఇప్పుడే వచ్చినాం. కొందరు ఆడుకుంటున్నారు. కివి హాయ్. మా కివి పండు బాల్ తెచ్చుకుందా? కివి హార్స్ రైడ్ చేస్తావా? చెప్పు పో హాయ్. దగ్గరికి వెళ్ళి చెప్పు పో హాయ్. నువ్వు అప్పుడు పొన్ని రైడ్ చేసినావు, గుర్తుందా? చూడు, ఫ్లైట్స్ అన్నీ వెళ్తున్నాయి, ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతున్నాయి. 1 2 3 4 ఫ్లైట్స్. 5th ఫ్లైట్ చూసినావా? చూడండి, అక్కడ చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవే ఫ్లైట్స్. ఇందాక మేము రాగానైతే ఒకేసారి 4 ఫ్లైట్స్ వెళ్ళాయి. ఇప్పుడైతే మాకు 3 ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. అక్కడొకటి ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడొకటి ఉంది, అట్లా లాస్ట్కి 2 ఉన్నాయి. సో ఇదంతా వాటర్ బీచ్. అక్కడ ఆల్వక్ర షాప్స్ అన్నీ ఉంటాయి, ఇంకా రెస్టారెంట్స్. ఇక్కడ మా పిల్లలు. వాట్ హ్యాపెన్ కివి? ఇసుక అంటిందా? అంటుతుంది మరి ఇసుకలోకి వస్తే ఇసుక అంటకపోతే ఏం చేస్తుంది? లెట్స్ ప్లే. చిన్న చిన్న అలలు వస్తున్నాయి, చాలా చిన్న అలలు. ఆడదాం. కివి చందమామ ఏది? చందమామ చూడు, అదిగో దగ్గరగా ఉంది చందమామ. చందమామ రావే, చందమామ. వెయిట్ నానా. ఇంకా వాటర్ వస్తున్నాయి చూడు, అదిగా. పోదామా? పోదామా లాలకి? పెట్టట్లేదు కింద కాళ్ళు. శాంటాయిస్ కావాలా? అరే చెర్రీ, బయటికి వెళ్ళు. Give me my sand toys back.
that doll. On the table. On. కివి కమ్. కాలు పెట్టద్దు నాన్న ఇందులో. చూడు ఇసుకంతా అయ్యింది. సో మా చెర్రీ చెప్పాడు కదా, మేమైతే ఆల్వక్రా బీచ్కి వచ్చాము. మేము వచ్చేసరికి అయితే 10 అవుతుంది, నైట్ 10 o'clock. ఇది వచ్చేసి థర్స్డే నైట్, అంటే నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఫ్రైడే సాటర్డే హాలిడేస్. సో నార్మల్గా అయితే ఇక్కడ చాలామంది జనం ఉంటారు. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, సో చాలామంది వెళ్ళిపోయారు, ఇంకా కొందరు ఉన్నారు. సో ఇంకా నార్మల్గా ఈవినింగ్ అయితే చాలామంది కనిపిస్తారు. ఇంకా మేమైతే చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చాము. మా చెర్రీకి అయితే సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు 1 week అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా. ఇంకైతే ఎక్కడికి బయటికి అయితే వెళ్ళలేదు హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇంకెందుకంటే వాళ్ళ నాన్నకి డైలీ వర్క్ ఉంటుంది, అందుకని బయటికి వెళ్ళలేదు. ఇంక ఈరోజే వచ్చాం బయటికి. హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది. ప్లస్ ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కదా, బయటికి అస్సలు వెళ్ళలేము. ప్లే ఏరియాకి వెళ్ళి ఆడిపిద్దామన్నా డే టైంలో అస్సలు బయటికి వెళ్ళలేము. వస్తే నైట్ టైం మాత్రమే బయటికి రావాలి. ఇంకా వాళ్ళ నాన్న కూడా డైలీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వర్క్ అని చెప్పి వర్క్ చేసుకుంటున్నారనమాట. సో అస్సలు టైం కుదరట్లేదు పిల్లలతో ఆడుకోవడానికి కూడా. సో అట్లా ఈరోజు అయితే బయటకు వచ్చినాం. ఇంకా వాళ్ళ నాన్న రేపు కూడా ఆఫీస్ వర్క్ ఉందంట, అందుకనే ఈరోజు నైటే బయటికి తీసుకొచ్చేసారు. రేపు హాలిడే అయినా కానీ వర్క్ ఉందంట, వర్క్ చేసుకుంటాను. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి వర్క్ చేసుకొని ఇంకా అలసిపోయి ఇక్కడైతే చల్లగాలికి పడుకున్నారు. ఏంటి అంటే ఇంట్లో అయితే ఎప్పుడు ఏసీలోనే ఉండాలి. సో ఇట్లా బయటికి వస్తే కొంచెం ఫ్రెష్ ఎయిర్, రిఫ్రెష్మెంట్ కోసం అందరూ బయటకు వస్తారు. ఇక్కడ నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, డే టైం ఎవరు ఎక్కువ బయటికి రారు జనాలు. నైటే చాలా మంది బయటకు వచ్చి ఇంకా బయట ఓపెన్ ఏరియాలో ఉండి టైం స్పెండ్ చేసి వెళ్తారనమాట. సో ఇక్కడ మా చెర్రీ చూడండి అసలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో ఇసుకలో. డే టైంలో ఏంటి అంటే చాలా టెంపరేచర్ ఉంటుంది, ఆ వేడికి అసలు బయటికి ఎవరు రారనమాట. వన్స్ ఇంకా సన్సెట్ అయిన తర్వాత కొంచెం టెంపరేచర్ తగ్గితే అప్పుడు వెదర్ కూల్ అవుతుంది కొంచెం లైట్గా, అప్పుడు అందరు బయటకు వస్తారనమాట. ఇంకా ఫుడ్ తీసుకొని, ఇంకా కరకు చైర్స్ తీసుకొని, ఇంకా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి ఇంకా ఒక 2-3 hours స్పెండ్ చేసి వెళ్తారనమాట. ఇంకా ఇక్కడ బీచ్ దగ్గరికి వస్తే బీచ్ దగ్గరనే ఫుడ్ తినేసి పిల్లల్నేమో ఆడుకోవడానికి వదిలేసి ఇంకా వాళ్ళు మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్తారనమాట. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో మేము కూడా అట్లానే ఇంకా పిల్లల కోసమే మెయిన్గా వచ్చాము. ఇంకా మా చెర్రీకి ఇవి ఇద్దరు ఫుల్గా ఆడుకుంటున్నారు ఇసుకలో. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నేను కూడా కొద్దిగా అట్లా ఒరిగినాను, నిద్రపోలేదు. ఎందుకంటే వీళ్ళని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా, లేదంటే ఇసుక కళ్ళలో వేసుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వాటర్లోకి వెళ్ళడము. ఇంకా నేను వీళ్ళని మానిటర్ చేస్తూ ఉన్నా. కివి నోట్లో పెట్టద్దు ఇసుక. చి నా కాలు కప్పెట్టేస్తురా. ఆ కివి చూడు ఎట్లా పోస్తుందో. ఇక్కడ కూడా ఒక గ్యాదర్ చేస్తా. వైట్ ప్యాంట్ తల్లి, ఇక్కడ కూడా ఒక పాడైపోద్ది. అవ్వ దొరికింది. అది నా ఫింగర్ నానా, నా ఫింగర్ అది. నేను కూడా కాళ్ళ దగ్గర ఒక సన్ గ్లాసులు చేస్తా. చెయ్యి. అను కళ్ళల్లో పడుతుంది చెల్లకి.
వాట్ హ్యాపెండ్? వై యు ఆర్ రిమూవింగ్ అగైన్? కాదు, ఇంకా కాళ్ళు లోపలికి పెట్టాలా? వై 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 నాన్న బజ్జుండు మంచిగా. నేను ఒక పిల్లో చేసిన నాన్న కోసం. నువ్వు నాన్న కోసం పిల్లో చేసినావా? శాండ్ పిల్లో. శాండ్ పిల్లో చేసినావా? నేను అంత దూరం. నాన్నని అడిగినావా నువ్వు? ఏమని? నాన్న రోజు వర్క్ అని రోజు వర్కే చేసుకుంటాడు కదా ఇంటికి వచ్చినాక కూడా. మరి ఈరోజు ఎందుకు బీచ్కి తీసుకొచ్చిండు? రిలాక్సేషన్ కోసమా? రిలాక్సేషన్ కోసమా? ఏం చేస్తున్నావు కివి? అయ్యా 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 సోపు రుద్దినట్టు రుద్దుతుంది శాండ్ నాకు. చూసా. అరే నో నానా నో, నువ్వు వెళ్ళి క్యాన్సిల్ చెయ్యి. కివి హ్యాపీయా? చెర్రీ నో, నేను మ్యాట్లో ఉన్నా కదా, ఇసుకలో ఉంటే ఇసుక దాని మీద ఇగానే మ్యాట్ పాడైపోద్ది. హ్యాపీయా కివి? కివి ఇంటికి వెళ్దాం పదా, వెళ్దాం ఇంటికి వెళ్దాం పదా, వెళ్దాం పదా, చాలా ఆడుకుంది, ఇంటికి వెళ్దాం పదా. ఇంకా మేము వెళ్ళామా? వెళ్తాం, మేము వెళ్తాము. సరే ఇంటికి వెళ్దాం పదా. క్యాజిల్, you want to make also one castle? మంచిగా పడుకున్నా నేనైతే రిలాక్స్డ్గా. వీళ్ళైతే ఇద్దరు ఆడుకుంటున్నారు, నేను మా బావ అయితే పడుకున్నాను. ఆయన అయితే డీప్ స్లీప్, పప్పు మంచి వర్క్ చేసి. వెనక చూడండి ఇంకా వస్తున్నారు జనం. అసలు ఏం చేసిరు? మీద పడిపోతుందనా అటెళ్ళు. సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ కూడా కొట్టేస్తా. 3, 2, 1 మళ్ళీ చేసుకొని వస్తా. మళ్ళీ నువ్వేం ఆడుతున్నావు కివి? ఏది కప్పు చిన్నది. అయ్యో అయ్యో అన్నయ్య నెత్తిలో పడ్డది. అయ్యో నువ్వు కూడా నెత్తిలో పోసుకున్నావుగా కివి. అయ్యో అయ్యో రింగా రింగా రోజెస్ ఆడకివి. రింగా రింగా రోజెస్ నేను ఇట్లా చేసి నా చేతి మీద పెద్ద క్యాసల్ కలుతా. ఓకే, హెయిర్ లో పడుతుంది. అయ్యో అయ్యో కళ్ళల్లో పడుతుంది. అయ్యో కళ్ళల్లో పడిందా? అన్నం ఉంది వద్దు. టైం చూడు 12:15 అవుతుంది. ఇంకా జనాలు ఉన్నారు అట్లనే.
10కి వచ్చాము. 12:50 1 o'clock వరకు అక్కడ బీచ్లోనే ఆడుకున్నారు. ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇది కూడా బీచ్లోనే, ఆల్వక్రాలోనే. ఒక సైడ్ ప్లే ఏరియా ఉంటుంది, ఒక సైడ్ బీచ్ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ తీసుకొచ్చి కొద్దిసేపు ఇక్కడ ఆడిపించి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మా కివికి స్లైడ్స్ ఆడడం అంటే చాలా ఇష్టము, మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఇంకా మేమే కాకుండా ఇక్కడ ఇంకొక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. అప్పటికి టైం 1 o'clock అవుతుంది, కానీ ఇంకా ఉన్నారు. సో అక్కడ ఒక ఆవిడ వచ్చింది, ఆ పాప వాళ్ళ మమ్మీ వచ్చింది. ఆమెను చూడగానే మా కివి ఇంకా జాడడం ఆపేసి అట్లనే ఉంది, చూస్తూ ఉంది. ఎవరన్నా వస్తే అస్సలు ఆడుకోదు. కొత్త వాళ్ళు కనిపిస్తే ఇంకా మేము ఉంటేనే మంచిగా ఓపెన్ అప్ అయ్యి ఆడుకుంటుంది అనమాట. ఈ ప్లే ఏరియాలో కూడా చాలామంది పిల్లలు ఉంటారు. అసలే మనం ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో వస్తే మాత్రం ఈ ప్లే ఏరియా మొత్తం ఫుల్ రష్ ఉంటారు అనమాట. సో అందరు పిల్లల్ని తీసుకొచ్చి ఇంక ఇక్కడ ఆర్పిస్తారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే చైర్స్ వేసుకొని కూర్చొని ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటారనమాట ఫ్రెష్ ఎయిర్కి. సో ఇప్పుడైతే నైట్ 1 o'clock అవుతుంది, అందుకనే ఎవ్వరు లేరు ఎక్కువ. వీళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు చూడండి. వెళ్దామా ఇంటికి? ఇంకా చాలు, 1 అవుతుంది టైము. ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకునేసరికి 2 అయింది. 10 minutes అవ్వలేదా?
ఈరోజు మా పిల్లలు ఇద్దరైతే మంచిగా ఆడుకున్నారు. అక్కడ ఇసుకలో కూడా చాలాసేపు ఆడుకున్నారు. 10 o'clock వచ్చినాము. 1 o'clock వరకు అక్కడే ఆడుకున్నారు. 1 to 1:30 హాఫ్ అన్ అవర్ ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకున్నారు. ఇంక ఇంటికి వెళ్దాం రండి అంటే ఇంకొద్దిసేపు ఆడుకుంటాం, ఇంకొక 10 minutes ఆడుకుంటాం అని చెప్పి అట్లా ఆడుతూనే ఉన్నారు. ఇంకా 1:50 అవుతుంది, ఇంకా వెళ్ళిపోవాలి ఇప్పుడైతే. మాకు ఇవైతే ఇంటికి వెళ్దామంటే నో అంటుంది. ఇంక ఇక్కడైతే ఏడుపు చూడండి. మళ్ళీ రేపు వద్దాం సరేనా? మళ్ళీ రేపు వద్దామమ్మా. చీకటి అయిపోయింది, అందరు పడుకోవడానికి వెళ్తుంటే ఇంకెంతసేపు ఆడుకుంటారు. హ్యాపీ ఆచరి, ఎంజాయ్డా. సే బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. సంథింగ్ వెంట షాడోనా? రేపు వద్దాం తల్లి మళ్ళీ. రేపు వద్దాం, రేపు వద్దాం. నీకేం నచ్చింది బాగా? స్లైడా ఉయ్యాలనా? ఉయ్యాల ఆడతావా? రేపు ఆడదాం, మళ్ళీ రేపు వద్దామా? రేపు వద్దాం ఓకేనా? ఏడవద్దు, చీకటి అయిపోయింది కదా తల్లి, ఏడవద్దు. ఏం నచ్చింది నీకు? స్లైడా ఉయ్యాల నచ్చిందా? స్లైడ్ ఆడతావా? స్లైడ్ జాడతావా? జాడదాం. డోర్ తీయాలా? డోర్ కార్ తీస్తే ఎక్కడ వెళ్ళిపోతుంది? డోర్ తీ. పాయ్ తాగు. పోనీ రేపు ఆడుకుందాం, మళ్ళీ రేపు వద్దాం. రేపు తొందరగా